Hello children, we will continue the lesson. In video 2, we have completed 2 paragraphs. In today's class, we will continue the story. Before going into the story, we will recap the previous story. Mallika was so excited to go to school on her first day because this is the day she has been waiting for. But Mallika couldn't go along with other children, and it was difficult to her to go to school through the rocky path because she was differently abled. Okay, let us see what happened. Children, before going into the story, observe this picture once. Yes, we found the family members of Mallika in this picture, and Mallika is sitting on the wheelchair, and her mother is helping Mallika and moving her wheelchair. Everyone in the family was excited that Mallika could move around the house in the wheelchair, isn't it? We will see the story, what will happen. Right from her childhood, Mallika couldn't walk. As she was growing older, she found that she could not do things like other children. Don't worry, you can weave a variety of cane baskets faster than anyone else. You can paint beautiful pictures. You have magic in your hands. Her Nana always consoled her. There was a celebration when Amma brought a wheelchair home. Everyone in the family was excited that Mallika could wheel at least around the house. One morning, while Mallika was painting the scene of the sunrise, Ranga, her neighbor, came to her. He was astonished to see her skill in painting. "Would you like to come to school?" he asked. పిల్లలు, ఈ పారాగ్రాఫ్ని తప్పులు లేకుండా చదవడం ప్రాక్టీస్ చేయండి. మరియు మీకు ఇచ్చిన టెక్స్ట్ బుక్లో ఈ పారాగ్రాఫ్లో తెలియని పదాలని, కొత్త పదాలని అండర్లైన్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ నేను కొన్ని పదాలని అండర్లైన్ చేశాను. ఒకసారి ఈ పారాగ్రాఫ్స్ యొక్క అర్థాలని చూద్దాం. రైట్ ఫ్రమ్ హెర్ చైల్డ్హుడ్ మల్లిక కుడెంట్ వాక్. తన చిన్నతనం నుంచి మల్లిక నడవలేదు. యాజ్ షీ వాజ్ గ్రోయింగ్ ఓల్డర్ షీ ఫౌండ్ దట్ షీ కుడ్ నాట్ డూ థింగ్స్ లైక్ అదర్ చిల్డ్రన్. కొంచెం పెద్దదయ్యాక మల్లికకి అర్థమైంది అందరి పిల్లల్లాగా తను అన్ని పనులు చేయలేదని. Don't worry, you can weave a variety of cane baskets faster than anyone else. You can paint beautiful pictures. You have magic in your hands. Her Nana always consoled her. వాళ్ళ నాన్న ఎప్పుడూ మల్లికకి ధైర్యం చెప్తూ ఉండేవాడు. ఆమెలో ఉన్న ప్రత్యేకతలను గుర్తు చేస్తూ ఉండేవారు. ఆమె అందరికన్నా ఫాస్ట్గా ఈ బుట్టలు అల్లగలదని, అలాగే ఎంతో అద్భుతంగా పెయింటింగ్స్ని వేయగలదని ఆ అమ్మాయిని ప్రోత్సహిస్తూ ఉండేవాడు వాళ్ళ నాన్న. దేర్ వాజ్ ఎ సెలబ్రేషన్ వెన్ అమ్మ బ్రాట్ ఎ వీల్ చైర్ హోమ్. మల్లిక కోసం వాళ్ళ అమ్మ ఒక వీల్ చైర్ని కొని తెస్తుంది. అంతే, వాళ్ళ ఇంట్లో ఒక పండుగ వాతావరణం నెలకొంది. ఎవ్రీవన్ ఇన్ ద ఫ్యామిలీ వాజ్ ఎక్సైటెడ్ దట్ మల్లిక కుడ్ వీల్ అట్లీస్ట్ అరౌండ్ ద హౌస్. అందరూ ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. ఎందుకని? మల్లిక కనీసం వీల్ చైర్లో అయినా ఇల్లంతా కలిగి తిరుగుతుందని. వన్ మార్నింగ్ వైల్ మల్లిక వాజ్ పెయింటింగ్ ద సీన్ ఆఫ్ ది సన్ రైజ్, రంగా హెర్ నైబర్ కేమ్ టు హెర్. ఒకరోజు మల్లిక సన్ రైజ్, సూర్యోదయం అవుతుండగా ఉన్న ఒక మంచి చిత్రాన్ని గీస్తోంది. రంగా ఆమె గీసిన చిత్రాన్ని చూస్తాడు. రంగా అంటే
ఆమె ఇంటి పక్కనే ఉండే ఒక అబ్బాయి ఆమె వద్దకు వస్తాడు. హీ వాజ్ అస్టానిష్డ్ టు సీ హెర్ స్కిల్ ఇన్ పెయింటింగ్. ఎంత అద్భుతంగా వేసిందో అని చూసి ఆమెకున్న నైపుణ్యానికి ఆశ్చర్యపోతాడు. వుడ్ యు లైక్ టు కమ్ టు స్కూల్? హీ ఆస్క్డ్. నీకు స్కూల్కి రావాలని ఉందా అని అడుగుతాడు. మరి తర్వాత ఏం జరగబోతోందో తర్వాత క్లాస్లో చూద్దాం. ఒకసారి అండర్లైన్ చేసిన పదాల యొక్క అర్థాలను చూద్దాం. చైల్డ్హుడ్ అంటే బాల్యము, గ్రోయింగ్ అంటే పెరుగుట, వీవ్ అంటే అల్లుట, బ్యూటిఫుల్ అందమైన, కన్సోల్ అంటే ఓదార్చబడిన, సెలబ్రేషన్ అంటే పండుగ, వీల్ చైర్ అంటే చక్రాల కుర్చీ, ఎక్సైటెడ్ అంటే సంతోషముతో, ఎస్టానిష్డ్ ఆశ్చర్యపోవుట, స్కిల్ అంటే నైపుణ్యము. పిల్లలు, మనము ఈ పారాగ్రాఫ్స్లో కొన్ని పదాలని చూసాం. అవి ఎలా అంటే 2 పదాలు కలిసిన పదాలు. వీటినే మనం కాంపౌండ్ వర్డ్స్ అంటాం. A combination of 2 or more words to form a new word is known as a compound word. For example, కొన్ని పదాలను చూద్దాం. ఫుట్ హిల్స్. ఫుట్ ప్లస్ హిల్స్. ఫుట్ అంటే పాదము, హిల్ అంటే కొండ. ఈ 2 పదాలు కలిస్తే ఫుట్ హిల్ అయింది. సో ఫుట్ హిల్స్ అంటే పర్వత ప్రాంతము. అలాగే ఎనీ ప్లస్ వన్, ఎనీ వన్. సన్ ప్లస్ ఫ్లవర్, సన్ ఫ్లవర్. సన్ అంటే సూర్యుడు, ఫ్లవర్ అంటే పువ్వు. ఈ 2 కలిస్తే సన్ ఫ్లవర్ అయింది. న్యూస్ ప్లస్ పేపర్, న్యూస్ పేపర్. అలాగే బ్లాక్ బోర్డ్. బ్లాక్ అంటే నలుపు, బోర్డ్ అంటే బల్ల, బ్లాక్ బోర్డ్ నల్ల బల్ల. రెయిన్ ప్లస్ బౌ, రెయిన్ బౌ. రెయిన్ అంటే వర్షము, బౌ అంటే విల్లు. రెయిన్బో అంటే ఇంద్రధనస్సు. హ్యాండ్ ప్లస్ బ్యాగ్, హ్యాండ్ బ్యాగ్. హ్యాండ్ అంటే చెయ్యి, బ్యాగ్ అంటే సంచి, చేతి సంచి, హ్యాండ్ బ్యాగ్. వీటినే మనము కాంపౌండ్ వర్డ్స్ అని అంటాం. Children, complete this activity in your textbooks. Identify and underline the compound words given in the sentences. For example, one is done for you by me. That is, I have many books on my bookshelf. Here the compound word is bookshelf. మిగిలిన 4 వాక్యాలని మీరు కాంపౌండ్ వర్డ్స్ని గుర్తించి ఆ కాంపౌండ్ వర్డ్స్ని మీ టెక్స్ట్ బుక్స్లో అండర్లైన్ చేసి ఈ యాక్టివిటీని చేయండి. సెకండ్ సెంటెన్స్ ఇస్ ద ఫైర్ మ్యాన్ పుట్ అవుట్ ద ఫైర్. ఫైండ్ ద కాంపౌండ్ వర్డ్ ఇన్ ద సెంటెన్స్. నెక్స్ట్, we wear a raincoat in the rainy season. Find the compound word in the sentence. I got sunglasses as my birthday gift. Identify the compound word in the sentence. Next, it is very important to have breakfast in the morning. Find out the compound word in the sentence. Children, today's work. Read the paragraphs from the textbook and write them in your notebook. ఇచ్చిన పారాగ్రాఫ్ని చదివి అర్థం చేసుకుని అర్థవంతంగా అందంగా మీ నోట్బుక్స్లో రాయండి. రీడ్ ద మీనింగ్స్ అండ్ రైట్ ద వర్డ్స్ ఇన్ యువర్ నోట్బుక్. ఈ పారాగ్రాఫ్లో గుర్తించిన కొత్త పదాల యొక్క అర్థాలను చదివి మీ నోట్బుక్లో తప్పులు లేకుండా రాయండి.